ఈ అష్టమి పూట ఇది చెయ్యకూడదు, నవమి పూట ఇలా చెయ్యకూడదు, అమావాస్య రోజు ఇలా చేయకూడదు అన్నీ చెప్పకండి సార్. ఇలాంటివి ఎక్కడ లేవు. ఈ విచిత్రమైనటువంటి కొంతమంది క్రియేట్ చేసి వదిలేటువంటి డూప్లికేట్స్ ఇవన్నీ. దుర్గా అష్టమి ఆ రోజు ఏం చెప్తాం? అమ్మవారి యొక్క పూజ చేస్తాం కదా. శ్రీరామ నవమి, నవమి రోజు శ్రీరాముడు పుట్టారు కదా. కృష్ణ అష్టమి, కృష్ణాష్టమిలో చేశాం కదా. కాబట్టి ఇలాంటి పెట్టుకోకూడదు. దేవుడే ఎంచుకున్నాడు కదా ఆ దేవుణ్ణి. మంగళవారం, మంగళవారం ఏం చేయమండి మేము. ఆ వారంలో ఉంది మంగళవారం ఉంది, కానీ అమంగళవారం ఎక్కడ లేదు. కాబట్టి పనికిరాని సెంటిమెంట్స్కి పోయి చేయకండి. ప్రతిరోజు ఇవన్నీ మనం చెప్తాం. ఆ రోజు ఈ చేయకూడదు, ఈ రోజు ఈ చేయకూడదు. మనలో మనం పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు లడ్డప్ 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 లోపల ఒక ప్రాణం కొట్టుకుంటుంది కదా. అదే కదా శివుడు ఇక్కడ ఉన్నాడు. నేను ఈరోజు అష్టమి నీ కోసం పని చేయను కూర్చుంటే శవంగా మారుతాం. నేను నవమి చేయను అనుకుంటే శవంగా మారుతాం. ఒక క్షణమైనా మీరైనా పడుకొని నిద్రపోతున్నా కానీ ఆ గుండె పడుకొని నిద్రపోయిందా? పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు అది కొట్టుకుంటుంటుంది. కాబట్టి ఈరోజు అది చేయకూడదు, ఆ రోజు ఇది చేయకూడదు కాదు. చెయ్యండి, మంచే చేయండి. పరోపకారార్థే ఇదం శరీరం. దీనికే ఒక చిన్న ఉదాహరణ ఎత్తున్నా అంటే, ఒక ఋషిను ఒక కుర్రోడు ఇద్దరు నదిలో స్నానం చేస్తూ ఉన్నారు. స్నానం చేస్తూ ఉండగా ఒక పై చెట్టు నుంచి తేలు పడింది ఆ నీళ్ళలో. ఆ గురువుగా ఉన్నవారు ఆ దోసెట్లో ఆ తేలును తీసుకొచ్చి బయట వేయడానికి ప్రయత్నం చేస్తే అది కాటేస్తుంది. మళ్ళీ రెండోసారి తీస్తారు, కాటేస్తుంది. మూడోసారి అది కాటేసినా దాన్ని పట్టి ఒడ్డు మీద వేసేస్తారు. నువ్వేం గురువు అయ్యా, నేనేదో నీ దగ్గర విద్య నేర్చుకుంటాను వస్తే ఒక విష జంతువు కుడితే కాటేస్తుందని తెలిసి కూడా నువ్వు ఇలా చేస్తున్నావేనంటే, అది చచ్చిపోతుందని తెలిసినా కూడా తన యొక్క గుణాన్ని కాటేయడాన్ని మానలేదు. నేను చచ్చిపోతుందని తెలిసినా ఇతరులకు సహాయం చేయకుండా ఉండను. అదే మనిషి యొక్క తత్వం. కాబట్టి పరోపకారార్థే ఇదం శరీరం. ఈ శరీరంతో ఇతరులకు సహాయం చేయండి, కానీ సెంటిమెంట్కి వెళ్ళి పనికిరాని చేసి ఇబ్బంది పడకండి. అన్ని మంచి రోజులే, అన్ని శుభమే, విజయోస్తు.